హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్ సబ్స్టెన్స్. నేను మీ పద్మనాభరెడ్డి. సో టుడే ఒకసారి కన్నా అబ్జర్వ్ చేస్తే కన్నా మనము అప్రాక్సిమేట్లీ ఇక్కడ కన్నా అబ్జర్వ్ చేయండి. అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఈ రోజు కూడా వచ్చేసి 13,000 దాకా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పొజిషన్స్ అనేది ఉన్నాయి. దీని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50K వచ్చేసి ప్రాఫిట్. 50Kకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పొజిషన్స్ అనేది రన్నింగ్లో ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ అందరికి తెలిసింది, మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 lakhs. లాస్ట్ టూ సెషన్లో వచ్చేసి 40K మనం వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ డే వచ్చేసి 10K అనమాట, సెకండ్ డే వచ్చేసి 30K. సో ఈ ప్రాఫిట్ వచ్చేసి ఏదైతే 40K ఉందో 40K వచ్చేసి మనం విత్డ్రా ఆల్రెడీ పెట్టాము. సో దానికి సంబంధించిన ఇదనమాట రిపోర్ట్ ఇది. సో ఈ రోజు కూడా వచ్చేసి మన దగ్గర 2 lakhs ఉంటే 1.53 క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉంది, మార్జిన్ అవైలబుల్. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా 50,000 సంబంధించిన స్టాక్స్ అనేది రన్నింగ్లో ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి గమనించండి, మీకు ఇచ్చిన కాల్స్కి సంబంధించిన మనం ఇక్కడ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉంటుంది. ఒకటి మార్నింగ్ సజెస్ట్ చేసిన దానిలో BHEL అనేది ఒకటి సజెస్ట్ చేశాను, దానికి సంబంధించి 14,000 రూపీస్. అలాగే సెకండ్ కాల్ వచ్చేసి DLF అనేది సజెస్ట్ చేశాను, దాని వాల్యూ వచ్చేసి 17,000. ఈ DLF ఎలా దీని మోర్ దాన్ వచ్చేసి 17,000 కానీ ఈరోజు 4,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఏదైతే నేను కాల్ ఇచ్చానో ఆ కాల్కి సంబంధించిన వ్యూ అనేది కూడా ఇక్కడ మీకు అప్డేట్ చేయడం జరిగింది, సజెస్ట్ చేయడం. హ్యావింగ్ అసెండింగ్ వీక్లీ CPR ఉంది అండ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పివోట్ సపోర్ట్ తీసుకుంది. బేస్డ్ ఆన్ ద రీజన్ వచ్చేసి ఈ కాల్ అనేది సజెస్ట్ చేశానని చెప్పాను. ఒకసారి కన్నా ఇక్కడ చూస్తే కన్నా మీరు DLFలకు సంబంధించింది ఒకసారి కన్నా చూడండి. ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ పైన ఎవరికైతే ఐడియా ఉంటుంది బిఫోర్ డే యొక్క పివోట్ పాయింట్ ఇది, సెకండ్ డే ఎస్టర్డే యొక్క పివోట్ పాయింట్ ఇది టుడే యొక్క పివోట్ పాయింట్ ఇది. ఏదైతే ఉందో దీని యొక్క హై వచ్చేసి ఖచ్చితంగా ఈ రోజు బ్రేక్ అవడం మనకి ప్లస్ పాయింట్. ఎప్పుడైతే బ్రేక్ అయ్యి మనకు అలర్ట్ అనేది వచ్చిందో సపోర్ట్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకునింది కాబట్టి నేను పొజిషన్ ఇచ్చాను. ఈ రోజు యొక్క పివోట్ పాయింట్ వరకు వచ్చేసి మూమెంట్ రావడం జరిగింది. ఆప్షన్స్లో కన్వర్ట్ చేయడంలో మోర్ దాన్ వచ్చేసి 4,000 రూపీస్, మనం ఇచ్చిన 17,000 గాను 4,000 రూపీస్ అనేది ఇక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అనమాట. సో అలాగే ఇచ్చాను. సెకండ్ కాల్ ఏదైతే ఉందో మీకు సజెస్ట్ చేసిన కాల్ వచ్చేసి ఈరోజు ఇక్కడ సెకండ్ కాల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు సజెస్ట్ చేశాను. జస్ట్ ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అనుకున్న విధంగానే ఇది వచ్చేసి ఈరోజు వచ్చేసి మోర్ దాన్ 100 పాయింట్స్ దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఒకసారి కన్నా గమనిస్తే కన్నా ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి చూపిస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్గా గమనిస్తే కన్నా ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ యొక్క లో ఇది ఎగ్జాక్ట్గా ఒక కరెక్షన్ అనేది జరిగింది, ఒక సపోర్ట్ అనేది తీసుకుని అనుకున్న విధంగానే మళ్ళీ అప్ సైడ్ పోవడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ సపోర్ట్ తీసుకుని ఒక గ్రీన్ క్యాండిల్ అనేది జనరేట్ అయిందో పొజిషన్ అనేది నేను అప్డేట్ చేయడం జరిగింది. అనుకున్న విధంగానే మనకి ఇక్కడ మూమెంట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వ్యూ అనేది కూడా నేను ఎందుకు ఈ కాల్ ఇచ్చాను అనేది కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చెప్పాను. ఇక్కడ హ్యావింగ్ అసెండింగ్ CPR ఉంది అండ్ టుక్ వీక్లీ సపోర్ట్ ఎప్పుడైతే తీసుకొని ఒక క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వీక్లీ టాప్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పిక్ లో కూడా చూపిస్తాను. ఎగ్జాక్ట్గా మనం ఇచ్చింది లెవెల్ వచ్చేసి 450 అనమాట. మన ఎంట్రీ లెవెల్ మీకు 450 అనుకున్న విధంగానే 450 చూడండి, ఇక్కడ 450 మన ఎంట్రీ లెవెల్ వచ్చేసి 450, స్టాప్ లాస్ 390. సో ఏదైతే ఇచ్చానో అనుకున్న విధంగానే 450 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ 450 లెవెల్ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఒక సపోర్ట్ అనేది తీసుకునిందో, వీక్లీ పివోట్ సపోర్ట్ తీసుకునిందో నేను పొజిషన్ ఇవ్వడం జరిగింది. స్టిల్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 600 వరకు ఉంది. ఈ రోజు మేడా వచ్చేసి 560, అంటే అప్రాక్సిమేట్లీ 100 పాయింట్స్ దాకా మనకు మూమెంటం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ 100 పాయింట్స్ దాకా. సో ఇలా అంటే ఒక బ్లైండ్గా ఇవ్వకుండా ఒక టెక్నికల్గా రిలేటెడ్గా అండ్ మీకంటూ ఒక నాలెడ్జ్ రావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. నేను ఎందుకు కాల్ ఇచ్చాను, మీరు బ్లైండ్గా తీసుకోకుండా ఈ కాల్ ఎందుకు ఇచ్చాడా అనేసి ఒక నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది అనేసి. సో ఫర్ మోర్ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి మన టెలిగ్రామ్ ఛానల్ని, అలాగే మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అని సోషల్ మీడియాకి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కానీ మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, రిలేటివ్స్కి రెఫర్ చేయండి. అలాగే ఈరోజు కన్నా గమనిస్తే కన్నా ఇక్కడ ఈరోజు సంబంధించి టాప్ గెన్నర్స్లో వచ్చేసి టాప్ లూజర్స్లో వచ్చేసి మనకు ఇక్కడ BSE సెన్సెక్స్ వచ్చేసి 224 పాయింట్స్ మనకు మైనస్లో రావడం, నిఫ్టీ వచ్చేసి 6 పాయింట్స్ మైనస్ రావడం, బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ మనకు మైనస్ రావడం. అలాగే టాప్ గెన్నర్స్గా LT, విప్రో, SBI, BPCL, టాటా స్టీల్ రావడం. టాప్ లూజర్స్కి వచ్చేసి టాటా మోటార్స్, సింధు నెల్వర్ రావడం జరిగింది. సో ఆయిల్ సెక్టర్ సంబంధించిన స్టీల్ సెక్టర్ సంబంధించి IT సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఇక్కడ ఉండడము. సో మూమెంటం వచ్చేసి అప్ ట్రైల్లో ఉంది అనేసి
మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఒకసారి ప్రీమియం గ్రూప్కి సంబంధించిన వ్యూ అనేది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఈ రోజు నేను సజెస్ట్ చేసిన కాల్ వచ్చేసి నిఫ్టీ అనేది సజెస్ట్ చేశాను. అనుకునే విధంగానే మన టార్గెట్ అనేది ఇక్కడ రీచ్ అయింది ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ అనేది మూమెంట్ స్లో మూమెంట్ అనేది ఉంది. సో నెక్స్ట్ కాల్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక వీళ్ళకి సజెస్ట్ చేసిన కాల్లో ఆర్ఈసీఎల్, టాటా పవర్, హిండ్ పెట్రో సజెస్ట్ చేశాను. స్టిల్ దానికి సంబంధించిన వ్యూ ఇది. సో అలాగే ఎన్ఎండిసి అనేది సెలెక్ట్ చేశాను. ఏదైతే చెప్పానో ఎన్ఎండిసి అనుకున్న విధంగానే 5.5లో ఇచ్చాను. దాని ఇన్వెస్ట్మెంట్ 25K. సో మోర్ దాన్ వచ్చేసి 9,000 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఈ కాల్ ఎందుకు ఇచ్చాను అనేది కూడా ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. హ్యావింగ్ అసెండింగ్ వీక్లీ సిపిఆర్ అండ్ టుక్ ఎస్టర్డే పివోట్ సపోర్ట్ తీసుకుంది. బేస్డ్ ఆన్ ద రీజన్ నేను ఈ కాల్ అనేది సజెస్ట్ చేశానేసి క్లియర్గా అక్కడ అప్డేట్ చేశాను. అనుకునే విధంగానే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఎస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పివోట్ పాయింట్ దగ్గరికి ఆప్షన్స్లో రావడము, సపోర్ట్ అనేది తీసుకునింది. ఎప్పుడైతే సపోర్ట్ తీసుకునిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. అనుకునే విధంగానే మనకు వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉందో మన మేజర్ రెసిస్టెన్స్ జోన్, ఆ జోన్ వరకు వచ్చి ఈ పొద్దు మన టార్గెట్ 1 అనమాట అక్కడ స్టాప్ అయింది ఫ్రెండ్స్. సో ఇలా అప్డేటెడ్ కాల్స్ అనేది కూడా ఎందుకు రీజనబుల్గా నేను ఇస్తున్నాను. సో స్టఫ్ ఉంది పర్లేదు అనుకునేటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, రిలేటివ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫర్ మోర్ ఇంకా మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే కనుక మాంటర్ కింద అలెస్బ్రో కానీ అప్స్టాక్ కానీ ఏంజల్ అనేది ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి చాసెప్స్ కోర్స్ సపోర్ట్ అనే దీని ద్వారా వచ్చేసి మీరు మా డీటెయిల్స్ అనేది పింగ్ చేయండి. మా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి సపరేట్ గ్రూప్లో సజెషన్స్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.